కేరళ రీసెర్చర్స్ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న రెగ్యులర్ ఫెయిర్నెస్ క్రీమ్స్ అన్నిటిలో మర్క్యూరీ లెవెల్స్ అనేవి చాలా హై ఉన్నాయి. బియాండ్ 1 ppm అనేది ఉంది. సో దీనివల్ల మెంబ్రెనస్ నెఫ్రోపతి అనే డెవలప్మెంట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఆటో ఇమ్యూన్ డిజీజ్ వస్తుంది. ఈ ఆటో ఇమ్యూన్ డిజీజ్ ఏంటి అంటే బాడీలో ఫస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ ఏంటి, ఏవైనా ఫారెన్ వైరసెస్ కానీ బ్యాక్టీరియా కానీ వస్తే ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఈ ఫారెన్ బ్యాక్టీరియాని టిష్యూస్ని చంపేసి బయటికి వెళ్ళగొడుతుంది. కానీ ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్లో ఏమవుతుంది అంటే తన సొంత బాడీలో ఉన్న హెల్దీ టిష్యూస్ని ఫారెన్ టిష్యూస్ అనుకొని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో దీనివల్ల ఇమ్యూన్ సిస్టమ్ దాని సొంతంగా అదే అటాక్ చేయడం స్టార్ట్ చేసుకుంటుంది. దాన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. సో దీనివల్ల కిడ్నీస్ అనేవి ప్రాపర్గా వర్క్ చేయడం బంద్ చేస్తాయి. సో దీనినే నెఫ్రాటిక్ సిండ్రోమ్ అని అంటాం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే యూరిన్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ అవుతుంది. ఎక్కువ రెగ్యులర్ ఫెయిర్నెస్ క్రీమ్స్ అనేవి వాడితే ప్రోటీన్ కంటెంట్ అనేది యూరిన్లో ఎక్కువ అవుతుంది. దీన్నే ప్రోటీన్యూరియా అంటారు. నెక్స్ట్ ప్రోటీన్ లెవెల్స్ బ్లడ్లో ప్రోటీన్ లెవెల్స్ అనేవి తక్కువ అయిపోతాయి. దీన్నే హైపో అల్బుమినియమియా అంటారు. అండ్ బాడీ పార్ట్స్ స్వెల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. దీన్నే ఎడిమా అంటారు. కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. వేరే ఫ్యాట్స్ అన్ని లెవెల్స్ పెరుగుతాయి. దీన్నే హైపర్ లిపిడీమియా అంటారు. సో దీనివల్ల ఫెయిర్నెస్ క్రీమ్స్ ప్రాపర్ మెయింటెనెన్స్ చేయకుండా మర్క్యూరీ లెవెల్స్ ఎక్కువ పెంచడం వల్ల బియాండ్ సేఫ్ లిమిట్ చేయడం వల్ల ఈ నెఫ్రాటిక్ సిండ్రోమ్ అనేది అబ్జర్వ్ చేయబడింది బై కేరళ రీసెర్చర్స్.